ఎప్స్టీన్ ఫైల్స్ అనగానే ఒక దారుణమైన, అంటే మనం ఎందుకురా ఈ ఫైల్ని అసలు ఈ స్మరించడం ఎందుకురా ఎప్స్టీన్ ఫైల్స్, ఒక జుగుప్సాకరంగా తయారైపోతామన్నమాట. అయ్యో ఎంతటి దారుణమంటే ఆ ఫైల్స్ అమెరికా మెయిన్ ల్యాండ్కి ఒక చిన్న ఐలాండ్లో ఒక వరల్డ్ సెలబ్రిటీ ఫిగర్స్ అందరూ కూడా, ఈవెన్ చూడండి బుష్, తర్వాత అమెరికా అధ్యక్షులు సాక్షాత్తు బిల్ క్లింటన్ లాంటి అధ్యక్షులే ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండడం అనమాట. దాంతోపాటు సెలబ్రిటీ ఫిగర్స్ ఎంతోమంది, ఎలన్ మస్క్, బిల్ గేట్స్ లాంటి ఫిగర్స్, ఎందరో నేతలు అందులో ఉండడం, చిన్న చిన్న పిల్లలు, దారుణాతమైన దురాఘాతాలు, అసలు ఆ పిల్లల్ని చంపుకు తినేశారేమో, ఎముకలు కూడా తింటారా అన్నట్టు ఉంది. ఒక సాతాను, ఒక బైబిల్లో పేర్కొన్న సాతానిక్ అంటే సైతాన్ని వాళ్ళు పూజించేవారు. అంటే భారతదేశంలో దేవతల బదులు క్షుద్ర పూజలు చేస్తే రాక్షసుల్ని ఎలా పూజిస్తారో అలాంటి పూజలు జరిపేవారని అక్కడ తెలుస్తుంది. అసలు ఆ పేరు చెప్పడమే జుగుప్సాకరం అనమాట. నాకు కూడా అది చెప్పాలనిపించడం లేదు. అంతటి ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండి, పేరు ఉండి, ఈమెయిల్స్లో ఫైల్ ఉండి, ఒక రష్యన్ గర్ల్స్తో సెక్షువల్ రిలేషన్ ఉండడం వల్ల, దారుణంగా ఈయన ఇండల్జ్ అవ్వడం వల్ల ఈయన కూడా ఎస్టీడీ, సెక్షువల్ ట్రాన్స్మిషన్ డిసీజులు వచ్చేసినాయి అని తెలుస్తుంది. అలాంటి వ్యక్తి బిల్ గేట్స్. ఇప్పుడు ఈ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని, కొత్తగా రాజధాని అయిన అమరాపురం అంటే ఇంద్రుడు రాజధాని పేరున్న అమరావతికి ఆయన రావడం. ఒకప్పుడు 1995-98లో హైదరాబాద్ వచ్చి హైటెక్ సిటీ, హైదరాబాద్కు ఒక ఐటీ, గ్లోబల్ మ్యాప్లో ఒక ఐటీ ఇచ్చి తీసుకొచ్చేలా నేను చేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. బట్ అప్పుడు బిల్ గేట్స్కి ఇప్పుడు బిల్ గేట్స్కి చాలా తేడా. అప్పుడు బిల్ గేట్స్ ఐటీ రెవల్యూషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బట్ ఇప్పుడు మనం 4th ఇండస్ట్రియల్ రెవల్యూషను, ఏది మనం ఇందులో ఉన్నామండి, కృత్రిమ మేధలో ఉన్నాం. ఇప్పుడు కృత్రిమ మేధ, కానీ బిల్ గేట్స్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ లాగా మిరాకిల్ చేసేస్తారని లేదు. కానీ అమరావతికి బిల్ గేట్స్ రావడం అనేది అందరూ సంతోషపడడం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్లో అది ఉంది. ఆయన కూడా చాలా వరకు కన్ఫెస్ అయ్యారు, చాలా సారీ చెప్పడం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తి, ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న వ్యక్తి అమరావతికి రావడం మీద ఎక్కువ క్రిటిసిజం ఉంటుందన్నమాట. అందువల్ల ఆయన వచ్చాడని మనం చెప్పలేం. ఎందుకంటే గ్లోబల్ మ్యాప్లో అమరావతికి కూడా ఒక ప్లేస్ ఇద్దాం. రీసెంట్గా క్వాంటమ్ వ్యాలీ తయారు చేసాం. ఏపీలో స్వర్ణాంధ్ర విజన్ 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీగా మార్చేస్తాం, ప్రస్తుతం ఉన్న $180 బిలియన్ నుండి అంటూ చంద్రబాబు నాయుడు గారు మొత్తం స్వర్ణాంధ్ర విజన్ అంతా బిల్ గేట్స్కి చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు బిల్ గేట్స్ని ఇండియాలో జరుగుతున్న ఇంపాక్ట్ సమ్మిట్, ఫిబ్రవరి 16th నుంచి 20th జరుగుతున్న సమ్మిట్ కూడా బిల్ గేట్స్ పేరు లేదు, ముఖ్య అతిథుల్లో ఆయన స్పీచ్ కూడా లేదు అని తెలుస్తుంది. కానీ తర్వాత దాన్ని తిరస్కరించి ఉంది అని బిల్ గేట్స్ యొక్క పిఏలు చెప్తున్నారు. కానీ ఎంతవరకు నిజమంటే ఇండియా కూడా ఆయన్ని అక్కడ అలౌ చేయడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండడం వల్ల మళ్ళీ ఆ పంకిలం, దానికి మనం సమ్మిట్ చాలా గ్లోబల్ లెవెల్, ఇండియాకి చాలా ప్రెస్టీజియస్గా నిర్వహించుకుంటున్నాం, దానికి ఈయన పేరు అంటుకోకూడదనే ఒక క్రిటిసిజం ఉండడం వల్ల ఆయన దూరం పెట్టారని తెలుస్తుంది. కానీ బిల్ గేట్స్ జస్టిఫై చేసుకుంటున్నారు, కానీ అక్కడ లేదు. మరి ఇలాంటి స్థితిలో అమరావతికి ఎప్స్టీన్, బిల్ గేట్స్ రావడం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు జస్టిఫై చేయొచ్చు అంటే ఇట్స్ నాట్ గుడ్ అండి. తర్వాత ఆయన అమరావతికి రావడం, అమరావతిని గ్లోబల్ మ్యాప్లో, ఐటీ మ్యాప్లో పెట్టేద్దాం, లేకపోతే క్వాంటమ్ వ్యాలీ పెట్టేసి అది పెట్టేద్దాం అనుకుంటే అది కాదండి. ఎందుకంటే ఇప్పుడు అమరావతి చుట్టూరు అక్కడ వైజాగ్ వెళ్ళవలసింది బిల్ గేట్స్. వైజాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వైజాగ్ మాత్రమే ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మన ఆంధ్రప్రదేశ్ చుట్టూరు ఉన్న ఐటీ క్యాపిటల్స్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీసు, తర్వాత సిలికాన్ వ్యాలీ లాంటి సిటీలు అనమాట. బెంగళూరు కర్ణాటక దగ్గరలో ఉంది ఆంధ్రప్రదేశ్కి, ఈ పక్కన పైనాము ఈ హైదరాబాదు, ఈ దక్షిణానము చెన్నై. ఈ మూడిట్ని దాటుకుని కంపీట్ చేసి పోటీ ఇచ్చి నిలబడేది వైజాగ్. వెంటనే అమరావతికి ఇప్పుడు ప్రస్తుతం అంత లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ప్లాన్ ఇస్తే సక్సెస్ అవుతుంది. ఆయన విజన్ ఎప్పుడూ కూడా అంత సాలిడ్గా ఉంటుంది. కానీ ఆ అమరావతి రియలైజ్ అవ్వాలి అంటే, ఈయన విజన్ ప్రకారం అవ్వాలంటే అట్లీస్ట్ ఫ్యూ డికేడ్స్, కొన్ని 2 to 3 డికేడ్స్ తీసుకుంటుందండి. ఈ మధ్యలో ఈ బెంగళూరు, ఈ చెన్నై, హైదరాబాద్లో వరల్డ్ గ్లోబల్ సిటీస్గా అయిపోతే ఇంకా ఐటీలో ఆ ఇన్ఫర్మేషన్, తర్వాత క్వాంటమ్ మెకానిజం, ముఖ్యంగా ఇప్పుడు ఏఐలో, మరి ఆ టైం దాకా ఇది ఎలా కుదురుద్ది. కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వైజాగ్ సిటీని అమరావతికి పోటీగా డెవలప్ చేయాలి. కానీ అందరూ అంటారు అదేంటి డెవలప్ చేస్తున్నారు కదా, ఎన్నో డేటా సెంటర్స్ వచ్చినాయి, గూగుల్ డేటా సెంటర్స్ వచ్చినాయి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు వచ్చే కేవలం డేటా సెంటర్స్ అండి. ఆ డేటా సెంటర్ వల్ల వైజాగ్కి ఉపయోగం కాదు కదా, కొంచెం హామే జరగబోతుంది. ఎందుకంటే ఎక్కువ వాటర్ కావాలి, పవర్ కావాలి,
ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే డేటా సెంటర్స్ అక్కడ, క్వాంటమ్ వ్యాలీ, స్మార్ట్ టెక్నాలజీలను అమరావతిగా, ఇదో వివక్ష అని మళ్ళీ అంటారు. ముందైతే వైజాగ్ని బాగా డెవలప్ చేసుకుంటూ అమరావతి, రెండు స్వర్ణాంధ్ర, ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయింది. 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఒకటి అయిపోయింది. అది ఎందుకు అంటే హైదరాబాద్ని అనవసరంగా ఎక్కువ డెవలప్ చేసేసి మిగిలిన వదిలేయడం. విజయవాడ, వైజాగ్, ఈ రాజమండ్రి, కాకినాడ చిన్న సిటీలన్నీ వదిలేసామండి, తిరుపతి, కర్నూలు. మరి అలాంటి తప్పు మళ్ళీ జరుగుతుందా అంటే జరుగుతుంది. నేను హైదరాబాద్ని డెవలప్ చేశాను, హైదరాబాద్ బిల్ గేట్స్ తెచ్చాను, హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించాను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాను, స్పోర్ట్స్ స్టేడియాలు నిర్మించాను, అందుకే హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ మ్యాప్లో ఉందని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉంటారన్నమాట. కానీ అది తప్పు అని ఆయన గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ టైంలోనే విజయవాడ, వైజాగ్, ఈ తిరుపతుల్లో కూడా ఒక హైటెక్ సిటీ, స్మాల్ లిటిల్ ఒక మినీ హైటెక్ సిటీలు నిర్మించుంటే ఈరోజు అవి ఎక్కడ ఉండనండి. పూణే వెళ్ళిపోయింది, అప్పుడు పూణే ఏమీ లేదు. ఇప్పుడు పూణే ఎలా ఉంది, నోయిడా ఎలా ఉంది, చిన్న టౌన్స్, 2 టైప్ టౌన్స్ కూడా ఈరోజు ఐటీలో ఉన్నాయి. కానీ వైజాగ్, విజయవాడ ఐటీలో లేవు, ఇండియాలో చూడాలి. అదేంటంటే అప్పుడు జరిగిన తప్పు. మళ్ళీ అలాంటి తప్పు రిపీట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారి విజనరీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఈక్వల్ డెవలప్మెంట్ అయ్యేటట్టు చేయాలి. ఏదేమైనా బిల్ గేట్స్ని అమరావతి తీసుకురావడం మాత్రం ఇప్పుడు ఇలాంటి ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో సమర్థనీయం కాదు.